జయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. ధర్మ విచక్షణ సమవర్తి, కాలలోక కంకాళ భీకర చక్రవర్తి, ప్రళయకాల పర్జన్యమూర్తి వేంచేస్తున్నారహో. దండపాశధరుండా, గండరగండ యముండా. చిత్రగుప్త ప్రభు, ఈ రోజు మీ సన్నిధికి రాబోతున్న దోషులు ఎవరో ఒకరులే చిత్రగుప్త. ఎందుకు ఈ నిర్లిప్తత ప్రభు? మరేమి లేదు చిత్రగుప్త, ఎవరు రాకముందే మా మనసులోని మాట మీతో పంచుకుంటున్నాం. సెలవివ్వండి ప్రభు. బహుదినం నుండి మేము ఒక విద్యను సాధన చేస్తున్నాం. ఏమా విద్య ప్రభు? అకమహావిద్య. అక్క మహావిద్య. ఇదేమి విద్య ప్రభు? నేను ఎప్పుడు విని ఉండలేదే. అనుకరణ మహావిద్య. నేటి నుంచి సమయం సందర్భం వచ్చినచో ఆ విద్యను ప్రదర్శించదా. బహుబాగు ప్రభు, అటులనే. మొదటి పాత్ర ఎవరు? నాన్న ఆవులు గేదెలే అడ్డంగా వస్తాయి, దున్నపోత ఒక్కటే దూకుడుగా వస్తుంది. మొదటి ముద్దాయి దివ్యవాణి ప్రభు, వీక్షించండి. ఇప్పుడు నీకు రెండే దారులు. ఒకటి నా డబ్బు తీసుకోవటం, రెండు నీ కూతుర్ని వదులుకోవటం. ఈమె పేరుకే దివ్య, మాట తీరు అపసవ్య. రప్పించుడి, శిక్షించదము. ప్రభు, అక విద్యను ఆవాహన చేసినట్టున్నారు. బహుబాగు. భటులారా, దివ్యవాణిని ప్రవేశపెట్టండి. ఏంటిది ఇలా ఉంది? ఏయ్ వదులు, ఈ వదులు, చంపేస్తాను, నీ పీక కోసేస్తాను. చూడు, ఇప్పటికే నేను పీక కోసి 2 రోజులైంది. మర్యాదగా నన్ను మా భూలోకానికి పంపించలేదు అనుకో, ఆ పీక నీదైపోతుంది. జాగ్రత్త. అబ్బబ్బా, పూలగుత్తులు లాంటి భామలు, ఈ కత్తులేంటి, కోతలేంటి, పీకలు కోయటమేంటి, ఇదంతా ఏంటి? ఇది తెలుసా? ఇది నరకలోకము. నేను చిత్రగుప్తుడను. నువ్వు చిత్రగుప్తుడైతే నాకేంటి, యముడైతే నాకేంటి? చూడు బాసు, మర్యాదగా నన్ను మా భూలోకానికి పంపించేసావనుకో, నువ్వు బతికిపోతావు. అయ్యారే అమాయకపు అబల, మీ భూలోకంలో ఉన్నటువంటి యమగోళ రంగస్థలం అనుకుంటివా? ఇది యమపూరి. పొండు, మీ విచారణ స్థానమునకు పొండు, మేము విచారించదము. నేను వెళ్ళను. యముండా! ఎవరు నన్ను చంపించాలన్నా చంపాలన్నా అది మేమే చేయవలే. పొండు, మీ విచారణ స్థానమునకు పొండు. పటులారా, తోలుకొని పొండు. చిత్రగుప్త ప్రభు, రెండవ ముద్దాయి ఎవరు? మత్తుకళ్ళ భువనేశ్వరి ప్రభు, వీక్షించండి. అతిగా ప్రేమించడం తప్పు కాదు వసుంధర. భువనేశ్వరి, నీ పని సరే, రప్పించుము, శిక్షించదా. భటులారా, భువనేశ్వరిని ప్రవేశపెట్టండి. ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? 5 నరకలోకము శిక్షలు విధించుటకు తీసుకొచ్చింది. మర్యాద అని బిట్టుడుగా ఇల్ల కొన్నుడు. ఆ భూలోకమున ఇన్ని భాషలు, ఇన్ని దుర్మార్గాలు, ఎంతమంది విలన్లా? యు నో హిందీ, యు నో ఇంగ్లీష్, యు నో తమిళ్. தெலுங்கு வராது, இங்கிலீஷ் வராது, ஹிந்தி வராது, தமிழும் வராது. என்ன அவன்? ఒక్క ఆడది నన్ను చూచి పరిహసించుటయా? పొండు, మీ విచారణ స్థానం పొండు. భటులారా, తొలకరు పొండు. చిత్రగుప్త, మూడో దుష్ట పాత్ర ఎవరు? కళ్యాణి ప్రభు, వీక్షించండి. చచ్చే ముందు ఎదురైన నీ కూతుర్ని తనివి తీరా చూసుకుంటున్నావా అరవింద్? ఈ కళ్యాణికి కళ్యం వేయవలే. రప్పించుము, శిక్షించదా. తప్పక ప్రభు. భటులారా, కళ్యాణ్ని ప్రవేశపెట్టండి.
ನನ್ನ ಯಾಕ್ರಿ ಇಲ್ಲಿ ಕರ್ಕೊಂಡ್ ಬಂದ್ರಿ? బంధు లేదు, ఈ రోజు కూడా పని చేస్తున్నాం. కన్నడ గొత్తా? గొత్తు తెలియదు, జుత్తు తెలుసు. అయ్యో రామ. రామ కాదు, యమ. యమ? యారో? వారు. ನಿಮ್ಗೆ ಕನ್ನಡ ಬರುತ್ತಾ? ఆ, ఇంగ్లీష్? ఆ, కానీ మీరు తెలుగు భాషలోనే మాట్లాడము, మాకు అన్ని భాషలు. ರೈ ನಾನು ಇಷ್ಟೊಂದು ಕೂಲಾಗಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರೆ ನೀವೇನ್ರಿ ಅಷ್ಟೊಂದು ಟೆನ್ಷನ್? యముండా, నీవు నన్ను పట్టుకుని రాగి అంతువా? ಇಲ್ಲ ಇಲ್ಲ, ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ లేదు లేదు, కన్నడలో రీ అంటే గౌరవం, మర్యాద మర్యాద. మీ వేష భాషలతో మాకు పని లేదు. పండు, మీ విచారణ స్థానంలో పండు. పట్టులారా, తొలకలు పండు. ಏಯ್ ಇರ್ರಿ, ನೀವೆಲ್ಲ ಅಲ್ಲೇ ಇರಿ, ನಾನೇ ಹೋಗ್ತೀನಿ. చిత్రగుప్త, ఇక చతుర్థ దుష్టపాత్ర ఎవరు? కల్పన ప్రభు, తిలకించండి. నేను కొండారెడ్డి కూతునిరా. నీతో పాటు పాడనైనా ఎక్కుతాను గాని పక్కనెక్కను. ఈ కల్పన ఒక అల్పురాలి వలె కనిపించుచున్నది. రప్పించుము, శిక్షించదా. భటులారా, కల్పనని ప్రవేశపెట్టండి. ఏంటి ఏంటి అన్యాయం? వదలండి, వదలండి. అసలు ఇద్దరు దున్నపోతులు లాంటి మగవాళ్ళు ఒక ఆడవిని తీసుకురావడం ఏంటి? ఏంటి అన్యాయం? ఇటురమ్ము, ఇటురమ్ము. ఏమి నీ బాధ? ఏమిటి ఏంటి? వీళ్ళు అసలు మనుషులా రాక్షసులా? అఫ్కోర్స్ రాక్షసులే వాళ్ళు అనుకో. రాక్షసులే, కానీ నీలాంటి నరరూప రాక్షసులు మాత్రము భూలోకమున చాలా మంది ఉన్నారు. అసలు ఏంటయ్యా, ఏంటి నేను చేసిన తప్పు? మిమ్మల్ని తిట్టడానికి ఎవరైనా వచ్చారే అనుకో, అప్పుడు మీరు తిట్టరా? కొట్టడానికి వచ్చారే అనుకో, అప్పుడు మీరు కొట్టరా? చంపడానికి వచ్చారే అనుకో, అప్పుడు మీరు చంపరా? అది తప్ప మీరు చేస్తారా? అది తప్పు కానప్పుడు నేను చేసింది కూడా తప్పు కాదు, అంతే. తల్లి, నీ కడుపుకి ఇన్ని ప్రశ్నలా? నీ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. చెప్పండి. అదిగో అక్కడుంది, అక్కడికి పొమ్ము. ఏంటయ్యా, మీరు పెద్దవాళ్ళు కదా, ఒక్క విషయం చెప్పు. ఇప్పుడు నిన్ను ఎవరైనా తిట్టారనుకో, నువ్వు వాళ్ళని తిడతావా తిట్టవా? ఎవరైనా కొట్టారే అనుకో, వాళ్ళని కొడతావా కొట్టవా? చంపడానికి వచ్చారనుకో, నువ్వు చంపాలని ప్రయత్నిస్తావు కదా. అపలా, నీ ఉక్కిరి బిక్కిరి మాటలతో. ఉక్కిరి బిక్కిరి నేను చేయట్లేదండి, మీరు అందరు కలిసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అసలు ఇది గాంధీ తాత నాటి కాలం కాదు. మీ అందరి ఈ బట్టలందరినీ పిలిచి అసలు ఎన్నికలు పెట్టించండి, అప్పుడు న్యాయం ఏంటో అన్యాయం ఏంటో తేలిపోతుంది. అప్పటి వరకు నేను ఇక్కడ నుంచి కదలను, అంతే. ఎన్నికల సంగతి తర్వాత చూచెదము, ముందు పోండు, మీ విచారణ స్థానంలో పొండు. నేను వెళ్ళను, అంతే. పొండు, మీ విచారణ స్థానంలో పొండు. నేను వెళ్ళను. యముండా!